Hi, everyone. We are here. We are here. Hi, everyone. We are here. Good evening. Good evening. Yeah, nice, my dear. Thank you, Venkatesh. రేపు సెషన్ లేదు కదా రేపేదో మీకు సంథింగ్ ఎంగేజింగ్ విత్ మదర్ సెషన్. యా, అరౌండ్ ఇన్ సిఎస్ఎస్. హౌ ద సిఎస్ఎస్ సెషన్ యూ ఎంజాయ్? ప్రాక్టీస్ చేశారా నిజంగా వెంకటేష్? వావ్, సూపర్. ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అప్లై అవ్వట్లేదు శ్రీకాంత్. నేను చూపిస్తాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఓకేనా? ఐ షో యూ వన్స్ అగైన్. డోంట్. ఓకే వెంకటేష్, అద్భుతాలు చేశారా? రంజిత్ ఉన్నారా? ఏమైనా మెసేజ్ మిస్ అవుతుందేమో చూడండి. Yes, sir. ఎస్ ఎవ్రీవన్. టూ టాస్క్ కంప్లీట్ చేశారు. పెండింగ్లో ఉన్నాయి. ఓకే ఓకే. రంజిత్ ఏమైనా క్వశ్చన్ మిస్ అవుతుంది చూడండి ఒకసారి. Yes, sir. అంతా పర్ఫెక్ట్ ఉందా? Come on, everyone. Right. Come on, question me. థర్డ్ క్వశ్చన్ అండర్స్టాండ్ అవ్వలేదు శ్రీకాంత్. ఓకే ఓకే, డెఫినెట్గా వెంకటేష్. ఇంకా నేను చెప్తే బాగుదేమో సార్, ఆలోచించండి. నేను చెప్పేస్తే అందరూ అదే చేస్తారు కదా, మీరు కనీసం ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ. ఇంకేమున్నాయి? వెళ్దాం మరి సెషన్లో స్టార్ట్ చేయనా? మహేంద్ర క్వశ్చన్ ఏమైనా ఉందా? సెషన్లోకి వెళ్ళిపోదామా? ఇఫ్ నో క్వశ్చన్ ఐ ఎంటర్ ఇంటూ సెషన్. క్వశ్చన్ ఇస్ దట్ ప్లీజ్ ఆస్క్ మీ. క్వశ్చన్ ఉంది నాకు. కమాన్ వెంకటేష్.
చెప్తాను రెగ్యులర్ క్వశ్చన్ ఆల్రెడీ వెంకటేష్, డోంట్ వరీ. ఒక క్వశ్చన్ దగ్గర మనం ఆగిపోకూడదు, అన్ని వస్తాయి, ఎవ్రీథింగ్ విల్ కమ్. అర్థమైనా? రైట్, రిమైనింగ్. Right, today we are starting with the CSS units. Any of you guys heard the name of CSS units? ఎవరైనా ఇప్పుడు విన్నారా CSS యూనిట్స్ కానీ మెజర్మెంట్స్ కానీ? చెప్పుకున్నాం, వెబ్ హోస్టింగ్ గురించి చెప్పుకుందాం, అన్నీ వస్తాయి. రైట్ రైట్, సింప్లీ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అజెండా ఏంటి రోజు? CSS యూనిట్స్ చెప్పుకున్నాము. ఇంకేమైనా వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ దేర్? యూనిట్స్ తర్వాత టెక్స్ట్ ప్రాపర్టీస్, ఫాంట్ ప్రాపర్టీస్, ఇంకేమైనా టెక్స్ట్ ప్రాపర్టీ చెప్తాను, ఫాంట్ ప్రాపర్టీ చెప్తాను, టేబుల్ చెప్తారు, బోర్డర్ కలర్స్ చెప్తాను. సరిపోతే టైం ఉన్నాను, బోర్డర్ కలర్స్ చెప్పుకున్నాము. టైం అంటే టైప్స్ ఆఫ్ బోర్డర్స్ కూడా చెప్పుకున్నాం. ఓకే, ఐ థింక్ దిస్ ఆర్ ద మోర్ టాపిక్స్. CSS యూనిట్స్ వెళ్దాం. CSS యూనిట్ ఆర్ CSS మెజర్మెంట్ అంటాం మనం. CSS యూనిట్ ని ఇంకో పేరుతో మనం ఏం పిలుస్తామంటే మెజర్మెంట్స్ అంటాం. CSS మెజర్మెంట్స్. CSS సపోర్టింగ్ నంబర్ ఆఫ్ మెజర్మెంట్స్. యాక్చువల్గా తెలుసా మీకు ఏంటో? ఇంచెస్. ఈ రోజు మనం ఏం చూసాము? పిక్సెల్ చూసాము, అప్పుడు పర్సెంటేజ్ చూసాము. ఈ రెండు కాకుండా మీకు నేను చెప్పాను, పిక్సెల్ పర్సెంటేజ్ తప్ప నేను మాట్లాడాను క్లాసులో. కమాన్, యాక్టివ్గా ఉండాలి, క్విక్ రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. కమాన్ చెప్పలేదు. సో టుడే ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ రిమైనింగ్ థింగ్స్. నా వరకు ఆడియో క్లియర్ ఉంది. రంజిత్ ఆడియో ఉంది నుంచి? ఫైన్, నైస్. ఆడియో చూడండి అన్నారు, ఎక్సలెంట్. ఓకే, రైట్. సో ఇంచెస్ అని, సెంటీమీటర్స్ అని, మిల్లీమీటర్స్ అని. ఓకే, బికాస్ there are number of centimeters, millimeters, because EM, EX, lots of units are there. ఈ యూనిట్స్ అన్ని వాడి డిఫరెంట్ fonts నేను చూపిస్తాను. ఓకేనా? రైట్, టుడే టాపిక్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ CSS యూనిట్స్. ఓకే, గుడ్. రైట్, స్టైల్ లోకి వెళ్ళిపోదాం. రైట్, స్టైల్ క్లోజ్డ్, సింపుల్ పారాగ్రాఫ్ తీసుకుందాం. రైట్, ఐఎమ్ గివింగ్ లెటర్ స్పేసింగ్ అనేది చూద్దాం. లెటర్ స్పేసింగ్ లో నేను ఏమిస్తాను? లెటర్ స్పేసింగ్ కూడా కాదు, ఫాంట్ సైజ్ ఇస్తాను. ఎందుకంటే అదే బాగా అర్థం. 1 అని అంటే ఏం లేదు. ఇంకా ఫస్ట్ నేను చెప్పే యూనిట్ పేరు అంటే EM. EM అంటే మీరు అనుకున్న విధంగా ఎంఫసిస్ కాదు, EM అంటే ఇటాలిక్ కాదు. EM అనేది ఒక యూనిట్ అన్నమాట, ఒక ఫుల్ ఫామ్ లేని యూనిట్. EM యూనిట్ అంటే ఉండదు, ఇట్ ఇస్ యూనిట్. జనరల్ మన సైజ్ లో పడతాం. మన పారాగ్రాఫ్ లోకి వచ్చి వెల్కమ్ టు CSS యూనిట్స్ అన్నాను, అంతే. ఏమన్నా ఒక్కసారి నేను ఎగ్జిక్యూట్ చేస్తుంటాము, ఏమవుతుంది? ఎవరో ఒకళ్ళు లైవ్, ఒకళ్ళు లైవ్ సర్వర్ ప్రాబ్లమ్ వస్తుంది సార్, మాకు రన్ అవ్వట్లేదు అన్నారు. నేను తెలుసుకోవచ్చు ఎవరు? రంజిత్, ఒకసారి క్వశ్చన్ ప్రో చేయండి. ఎవరు వాళ్ళు? ఎవరో ఒకళ్ళు గుర్తులేదు, సంబడి సైడ్. ఓకేనా? వెల్కమ్ టు CSS యూనిట్స్ అయిపోయింది. నేను దాన్ని 2 చేస్తాను, 2EM చేస్తాను. చూడండి సార్, 2EM చేశాను, అబ్జర్వ్ చేయండి. వావ్. నేను 3EM చేశాను, అబ్జర్వ్ చేయండి. వావ్. నేను 4 చేశాను, 5 చేశాను. ఎంత పెరుగుతుందో చూస్తున్నారు మీరు? రైట్. ఇప్పుడు EM తర్వాత కూడా తెలుసా? EX అనేది. EX కూడా ఒక కొత్త యూనిట్ అన్నమాట. దీనికి ఫుల్ ఫామ్ లేదు. EX కూడా ఫుల్ ఫామ్ లేదు మై డియర్స్. సో ఏంటి సార్ ఇవన్నీ? ఓకే, గుడ్, దెర్ ఇస్ నో ఫుల్ ఫామ్ హియర్ ఆల్సో. రైట్, EX అనుకున్నాం. చూద్దాం EX. చూడండి ఎంత అన్నాను? 5EX. 1EX అనండి. చూడండి ఏది పెద్దది? EX అనేది మీరు చెప్పండి. 2EX అనండి. 2EM అనండి. చూస్తున్నారా? 3EX అనండి. 3EM అనండి. ఎస్. 5. EX అనండి. 5EX అనండి. 5EM అనండి. ఏది? విచ్ వన్ ఈస్ భార్గవి? గుడ్ ఆన్సర్. మోర్ సైజ్. సో EM అర్థమైంది మీకు, EX కూడా అర్థమైంది. ఇప్పుడు PX పెడదామా? దాంట్లోనే PX పెడదాం. PX అంటే పిక్సెల్ కదా, 1 లైన్ పెడదాం. చూడండి ఇప్పుడు అసలు మీకు కనిపిస్తుందా డౌట్? కనిపిస్తుంది ఎవరికైనా టెక్స్ట్ పేజ్ మీద? నాకైతే కనిపిస్తుంది, ఎక్కడో చిన్నది. మీకు ఎవరికైనా కనిపిస్తుందా? ఎక్కడో చిన్నది కనిపిస్తుంది చూడండి. కమాన్ ఇన్వాల్వ్మెంట్. రైట్, అంటే చాలా చిన్నదన్నమాట. పెంచండి, 4PX చేయండి, అదిగో. 40PX చేయండి, అదిగో. 40 చేస్తే వచ్చింది. అదే 1 చేస్తే ఏమవుతుంది చూడండి. అంటే EM, EX, PX లో ఏది పెద్దది, ఏది చిన్నది? రైట్, ఏది చిన్నది? వెరీ గుడ్, PX అనేది చిన్నది. ఎక్సలెంట్ రాజు. గుడ్ మహేష్. రైట్, పిక్సెల్ తర్వాత ఇంకోటి ఉంటుంది, మీరు విన్నారు లేదు? IN అనే మాట ఎవరైనా విన్నారా? IN అని ఏమంటుంది సార్? ఇంచెస్ అంటాం. IN వీఆర్ కాలింగ్ యాజ్ ఇంచెస్. సో సే చేయండి ఇంచెస్ ని. కమాన్, చూడండి ఎంత 1 ఇంచ్. బాప్రే, అది 1 ఇంచ్ మాత్రమే. ఇంకా నేను ఒక 4 ఇంచెస్ ఇస్తే మీరు చూడలేదు సైజ్. ఇంకా చూడండి 4 ఇంచెస్ కనిపించదు. చూడండి కనిపిస్తుంది ఎవరైనా 4 ఇంచెస్ ఎంత ఉందో? హలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎవ్రీవన్, ఆర్ యూ? ఏది పెద్ద? ఇప్పుడు చెప్పండి, ఏది పెద్ద? ఇంచెస్ అనేది బాగా పెద్దది. మొత్తం మనకి CSS లో పెద్దది ఏంటంటే ఓన్లీ ఇంచ్. ఎస్, వెరీ గుడ్ వెంకటేష్. చిన్నది ఇప్పుడు చిన్న చేసేస్తున్నాను, ఇప్పుడు చిన్నదండి. వెరీ గుడ్, నైస్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. ఇక్కడ నేను CM ఇస్తున్నాను. CM అంటే సెంటీమీటర్స్. CM అంటే సెంటీమీటర్స్. 1 CM చూడండి, 1 CM. రైట్, 3 CM. ఓకేనా? సెంటీమీటర్ కూడా నో ప్రాబ్లం, బట్ పెద్ద అయితే కాదు. ఇంచెస్ తెలిసి మీకు, సెంటీమీటర్స్. ఇప్పుడు ఎన్ని యూనిట్స్ చెప్పాను వెంకటేష్?
సూపర్, ఎక్సలెంట్, వెరీ గుడ్. నెక్స్ట్ పీటీ అని ఉంటుంది. పీటీ అంటే పాయింట్ అనమాట. 3 పీటీ ఇచ్చారు చూడండి. 3 పీటీ అంటే ఎక్కడో చిన్న వచ్చింది చూడండి. 3 పీటీ ఎక్కడ కనిపిస్తుంది? పీటీ. పీటీ అంటే పాయింట్. 1 పీటీ ఇద్దాం ఏమవుతుందో. 1 పిక్సెల్ ఇద్దాం ఒకసారి. ఏది చిన్నది? పిక్సెల్ చిన్నదంటారా పాయింట్ చిన్నదంటారా? పిక్సెలే చిన్నదనుకున్నాను నేను. పిక్సెలే చిన్నది పాయింట్ కంటే. పిక్సెల్ పాయింట్ ఇలా మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. అర్థమైంది ఇప్పుడు సిఎస్ఎస్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయో? ఎందులో యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి? సిఎస్ఎస్ లోనా HTML లోనా? Yes, where units are more in CSS or in HTML? Right, very good. In CSS, more properties are there. So almost any units. How many units I discussed with you so far? So far, how many units I discussed with you? So these are units you people try it. Okay? అన్నిటికంటే పెద్దది ఏంటి, అన్నిటికంటే చిన్నది ఏంటి యూనిట్స్ లో? రైట్, పెద్దది ఇంచెస్, చిన్నది పిక్సెల్స్. వెరీ గుడ్. మనకి సిఎస్ఎస్ లో బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, రైట్. మనకి సిఎస్ఎస్ లో బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవి చూపిస్తాను. ధనుష్ కుమార్ మనం ఎలా వాడతాము ఏంటి అనేది మన ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వస్తుంది. బట్ ఎక్కడైతే మనకి చిన్న సైజ్ కావాలో చిన్నది వాడుకుంటాం, పెద్దది కావాలో పెద్దది వాడుకుంటాం. దీన్ని మళ్ళీ పెద్దగా చూడాల్సిన ఒకసారి రియల్ టైంలో వెళ్దాం. ఒకసారి లైవ్ ఎన్వైరన్మెంట్ వెళ్దాం. లైవ్ ఎన్వైరన్మెంట్ వెళ్ళి ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేద్దాం. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అడుగుతున్నారు కదా, ఒకసారి డైరెక్ట్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ ఏ ఫాంట్ వాడాలి మనం చూద్దాం. మీకు తెలిసిపోతుంది కదా, చూడండి కదా 100% ఉండాలి పేజీ, తప్పకుండా కూడా ఎక్కువ చూడండి. ఈ బేస్ అంతా చూడండి, ఈ ఫూటర్ అంతా చూడండి ఏం వాడారు, హెడర్లో వచ్చి ఏం వాడారు చూస్తున్నారు. మీరు రియల్ టైం వచ్చి ఆర్డర్ చేస్తారు. చూడండి లైవ్ లో రండి, ఏమవుతుంది కుమార్, అర్థమవుతుందా ధనుష్ కుమార్? ఒకసారి లైవ్ లోకి వచ్చా కదా, మీకు ఏమైనా ఐడియా వచ్చింది చూపిస్తుంటే ఏది ఇక్కడ వాడటం అనేది అండ్ మీ ఫ్రెండ్ క్వశ్చన్ చేశారు ధనుష్ కుమార్. ఇదన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఏమైనా ఐడియా వచ్చిందో? నాకైతే ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చింది తెలుసా? ఈ ఫేస్బుక్ అనేది ఏం చేశారంటే ఇమేజ్ అనమాట. ఈ ఇమేజ్ డిజైన్ చేయడం వల్ల ఇంచెస్ వాడారు, 0.5 ఇంచెస్ వాడారు. దీన్ని ఏమంటారు వాళ్ళు? మా నార్మల్ అనమాట, అంటే దీని పిక్సెల్స్ వాడేశారు. సో ఈ టెక్స్ట్ బాక్స్ మీకు తెలుసు ఇప్పుడు. ఎప్పుడైతే మనం బాటంలోకి వచ్చామో వాళ్ళు ఏం వాడారు ఇక్కడ? వీళ్ళంతా కామన్ ఒక 10 పాయింట్స్ కానీ 10 పిక్సెల్స్ కానీ వాడారు. ఓకేనా? లైవ్ లోకి వస్తే మీకు అర్థమైంది ఒకసారి ఏమైంది? వన్స్ యూర్ కమింగ్ టు లైవ్, ఇది లైవ్ అండ్ వైన్ అనమాట. అంటే మనకి ఏం జరుగుతుంది? ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్దాం, ఒక ట్విట్టర్ లోకి వెళ్దాం, ఎక్కడ వెళ్ళచ్చు, నో ప్రాబ్లం, ఇట్స్ నాట్ మ్యాటర్. సో ట్విట్టర్ లోకి వద్దాం. సో వన్స్ యూర్ కమింగ్ టు ట్విట్టర్ అండ్ యూర్ గోయింగ్ టు ట్విట్టర్ లోగో ఎందుకు మార్చారు అర్థమైందా? ఇప్పుడు ఎవరికైనా తెలుసా ట్విట్టర్ లోగో ఎందుకు మార్చారు ఏంటనేది? ట్విట్టర్ లోగో ఏమంటే తెలుసా మీకు ముందు? తెలుసా? మరి ఎందుకు ఏమైంది ఇప్పుడు? తెలీదా నిజంగా? ఎలాన్ మాస్క్ కొనేసారా? కొనేసి ఏం చేశారు ఎలాన్ మాస్క్? ఓకేనా? రైట్, రైట్. ఎనీవే నేను చాలా చెప్తాను. సో ట్విట్టర్లోకి వచ్చారు. ట్విట్టర్లోకి వచ్చిన తర్వాత రాసుకుంటాం. ఓకే, సైన్ అప్ అని కొట్టాను. ట్విట్టర్లో సైన్ అప్ అని ఇచ్చాను. చూడండి ఇక్కడ ఇవన్నీ చూడండి. ఇవి పిక్సెల్స్ అంటారా, పాయింట్స్ అంటారా, ఇంచెస్ అంటారా, ఏంటివి నాకు చెప్పండి మీరు రియల్ టైంలో. వాటి ఏమంటారు లైవ్ లో? ధనుష్ కుమార్ మీరే చెప్పాలి, ఎందుకంటే మన క్వశ్చన్ చేశారు కాబట్టి మీరు క్లియర్ ఉందా లేదా అని వెంటనే లైవ్ లో వచ్చేసాను. ఇవన్నీ కూడా పిక్సెల్స్ కానీ పాయింట్స్ కానీ, ఇది ఇంచెస్ కానీ సెంటీమీటర్స్ కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఇంచెస్ కానీ సెంటీమీటర్స్ కానీ మిల్లీమీటర్స్ కానీ సపోర్ట్ చేస్తారా? నో నో. ఇక ఫైనల్ ఈ రోజుల్లో పాపులర్ ఏంటి అందరూ బాగా టైం గడిపేది ఎక్కడ? ఎందులోను ఇంకా చూస్తూనే ఉంటారు. ఎక్కడ? ఇన్స్టాగ్రామ్ లో. లైవ్ లింక్ ఇలా చేస్తారు ప్రకాష్ గారు, నాకు తెలుసు కదా, మీరు మ్యాక్సిమం టైం కొడతారు. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారు? అక్కడ లెస్ దాన్ 1 మినిట్ వీడియో ఉంటాయి. రోజుకు 1000 2000 చూస్తారు కదా. రోజు 8,000 చూస్తారు మీరు చెప్పండి. ఒక 1000 నుంచి 2000 కుదిరితే 3000, కుదరకపోతే 10,000. 24 అవర్స్ టైం ఆమ్లైట్ అయిపోతుంది. 24 అవర్స్ టైం ఆమ్లైట్ అయిపోయింది. దట్స్ ఇట్. చాలా బాగా పడేది అందరికీ ఇప్పుడు మధ్య టైం పాస్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసింది. గూగుల్ కి ఇప్పుడు ఛాలెంజ్ ఇస్తుంది తెలుసా మీ అందరికీ? హూ ఈస్ ఛాలెంజింగ్ గూగుల్? గూగుల్ ఛాలెంజ్ ఎవరు ఇస్తున్నారు? ఇన్స్టాగ్రామ్. నువ్వా నేనా? నువ్వా నేనా? గూగుల్ చేత రోజు అది చాలా కష్టపడుతుంది గూగుల్. ఓకేనా? రైట్. ఎనీవే సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ వచ్చి కొన్ని ఉన్నాయి ఇక్కడ కూడా. ఇప్పుడు చెప్పండి, ఇంచెస్ వాడారా, పిక్సెల్స్ వాడారా, పాయింట్స్ వాడారా, ఏం వాడారు మీరు చెప్పండి. రైట్, ఎక్సలెంట్. సో మీ అందరికీ కూడా చాలా సింపుల్ అర్థమైంది. సైన్ అప్ లోకి వచ్చారు. సైన్ అప్ లో చూడండి ఏం వాడారు? రైట్, అందరికీ క్లియర్ అయిపోయింది కదా? సూపర్ మై డియర్స్. వెళ్ళిపోతాం లోనికి. ఎవరిబడి క్లియర్ ఆల్ దీస్ రిసోర్సెస్. రైట్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ లో వద్దాం. మీ అందరికీ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా? కుమార్ అది ఓకే కదా? థమ్స్ అప్ కుమార్, ఇఫ్ యు ఆర్ క్లియర్. నేను రియల్ టైం ఎలా ఉంటుందో చూపించమని మన డెవలప్ కూడా చేద్దాము. డోంట్ వరీ అబౌట్ దట్. రైట్, సో నేను ఒక సెలెక్టర్ తీసుకున్నాను. నా సెలెక్టర్ పేరు చెప్పండి. వాట్ ఇస్ మై సెలెక్టర్ నేమ్? బాడీ. బాడీలో నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. సో షల్ ఐ గో టు బ్యాక్గ్రౌండ్ కలర్? ఇది కలర్ కోడ్చుకోవచ్చు మీ ఇష్టం. FF00 ఇచ్చాను. ఏ కలర్ వస్తుంది బాడీలో? బ్యాక్గ్రౌండ్ బాడీలో బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ వస్తుంది? ఇప్పుడు ఎల్లో కలర్ వస్తుంది. వచ్చిందా లేదు చూద్దామా? రైట్, ఎక్కడ ఉన్నాం మనము? ఎక్కడ ఓపెన్ చేసాము? ఇక్కడ ఓపెన్ చేసాము. వచ్చిందా ఎల్లో కలర్? రైట్, సో కమ్ బ్యాక్. వన్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో వెళ్దాం. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఒక మంచి ఇమేజ్ పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ లో. సో వీఆర్ గోయింగ్ టు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఏముంది? HTML5.png ఉండాలి. ఉందా చూద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ ప్రొవైడ్. ఇమేజ్ డైరెక్ట్ రాదు. ఎలా చేయాలి? URL పెట్టి HTML5.png ఉందా? రైట్, ఉంది. అది చూద్దాం. వచ్చిందా? వచ్చేసింది. రైట్, అండ్ ఎనీ అదర్ ఇమేజ్? cat.jpg అని కానీ cat1 ఉందా? cat1.jpg అని ఉందా మన దగ్గర? లేదంట. ఏముంది మరి మన దగ్గర?
జేపీజీలో జిఎఫ్లో ఉందంట, అమెజాన్ డాట్ జేపీజీ ఉందండి సార్, పెడదాం, అది వచ్చింది. ఓకేనా? నో భార్గవి, ఎప్పుడు ఉండదు భార్గవి అట్లా. ఒక HTML పేజ్లో 2 బాడీలు, ఒక HTML పేజ్లో 2 హెడ్లు ఎందుకు ఉండవంటే మనిషికి సాధ్యం కాదు కాబట్టి అలాగే దాని కూడా ఉండవు. ఓకేనా? రైట్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టారు, బాగానే ఉంది, నాకు అన్నిసార్లు రిపీట్ వద్దు సార్. అప్పుడు వద్దన్నప్పుడు ఏం చేయాలి? ఏమిస్తారు? నో రిపీట్ చేయండి సరిపోతే. ఓకేనా? నో రిపీట్. అలా కాకుండా నో రిపీట్ ఇచ్చారు, బాగానే ఉంది. రిపీట్ అంటే బై డిఫాల్ట్ నేచర్ అనమాట. రిపీట్ ఎక్స్ అంటే ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ రిపీట్ అవుతుంది. చూడండి, ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ రిపీట్ అవుతుంది, వై కోఆర్డినేట్ ఉండదు. అదే రిపీట్ వై అంటే ఓన్లీ వై కోఆర్డినేట్ అవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ ఉండదు. చూస్తున్నారు బ్యూటీ అందరూ? లో రైట్. రిపీట్ అంటే ఎక్స్ అండ్ వై ఉంటుంది. రైట్. నో రిపీట్ అంటే అసలు ఉండదు, ఒకసారి ఉంటుంది. నో రిపీట్. ఎక్సలెంట్. సో నో రిపీట్ అన్న. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఒక చోట ఫిక్స్ అయిపోయి చెప్పాలి. నేను ఏమంటారు? బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్, నువ్వు కదలదు, ఎక్కడ పెట్టిన అక్కడ ఉండదు. అలాగే బ్యాక్గ్రౌండ్ లైన్ కూడా ఉంటుంది కదా, పొజిషన్ ఉంటుందా? బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఏమనుకుంటున్నాను నేను, ఏదైతే కమించలేదు. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్లో ఉందని చెప్పాను. చూడండి, సెంటర్లో వచ్చేసింది, బాగున్నా? సే వావ్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్, సెంటర్లో వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ పొజిషన్. ఇంకేంటి, నాకు బ్యాక్గ్రౌండ్ సైజ్ కూడా కావాలి. బ్యాక్గ్రౌండ్ సైజ్ ఏం కావాలంటే 10 పిక్సెల్స్ విత్ 10 పిక్సెల్స్ హైట్. కనిపిస్తుంది ఏమన్నా బ్యాక్గ్రౌండ్ సైజు? 10 పిక్సెల్స్ విత్ 10 పిక్సెల్స్ హైట్. 100 పిక్సెల్స్ పెడదాం. వచ్చిందా? 100 వచ్చింది ఇప్పుడు చెప్పండి. వచ్చింది. 10 పెట్టండి. వచ్చింది. కమించలేదు మీకు చూపించినా? అది వస్తుంది అది వచ్చింది. వచ్చిందా? రైట్ ద సింపుల్ థింగ్స్, ఆల్ దీస్ వర్డ్స్. ఎక్సలెంట్. సో 100% ఇచ్చేద్దాం, మీ అందరికీ పడుతుంది ఇంకా 100%. ఓకే, బాగుంది 100%. కమాన్ థమ్స్ అప్. టోటల్ 100%. కమాన్ అది 100%. రైట్. అటాచ్మెంట్ రిపీట్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. ఫిక్స్ అంటే పైకి కిందకి జాగ్రత్త ఒక చోట ఉంటుంది. మీరు పేజ్ అటు మనకి ముందుకి జరిగినా కూడా ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు మూవ్. ఓకే, రైట్. 10% అంటే చిన్నది వస్తుంది, చూసారా? స్మాల్ వన్. క్లియర్ ఆల్ ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు బ్యాక్గ్రౌండ్. కమాన్ ఎవ్రీవన్, క్లియర్. ప్రాక్టీస్ చేయాలి అందరం. వెరీ గుడ్, క్లియర్. సో ఇక్కడే మనకి ఫాంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎవరైనా విన్నారు ఫాంట్ ప్రాపర్టీస్ అనమాట? ఫాంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. వెల్కమ్ టు సిఎస్ఎస్ ఫాంట్ ప్రాపర్టీస్ అంటుంది. వెంకటేష్ ఏమైందంటే ఒక ఇమేజ్ ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ పెట్టనవదు, బ్యాక్గ్రౌండ్ ఆక్యుపై చేసేసి అనమాట. ఓకేనా? సో మీ కొన్ని ఇమేజ్ అట్లా ఉంటాయి, అన్ని ఇమేజ్ అట్లా ఉండవు. సో యూ క్యాన్, మనకి పెట్టలేదు. రైట్. సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్ టాప్ లెఫ్ట్ ఉంది, చేసుకోవచ్చు హ్యాపీగా. నా ఎగ్జాంపుల్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇవి ప్రాపర్టీస్, సిఎస్ఎస్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఏం రాస్తాను తెలుసా? ఫాంట్ ఫ్యామిలీ అన్నాను. చూస్తున్నాను ఎలా చదివి? ఏమైనా డౌట్లు ఉన్నాయి అవుతాను. కమాన్, ఫాంట్ ఫ్యామిలీ అంటాను. ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పేస్తున్నాను, తహోమా అన్నాను. ఓకేనా? చూడండి, తహోమా వచ్చింది. వచ్చిందా తహోమా? ఫర్ ఎగ్జాంపుల్ ఏరియల్ అన్న, ఏరియల్ వచ్చిందో చూడండి. చూడండి, ఏరియా వచ్చింది. చూస్తున్నారా? ఇప్పుడు ఏరియల్ లేదనుకోండి, ఏరియల్ లేకపోతే ఏమవుతుంది? ఇది ప్రింట్ అవుతుంది అన్నమాట. అదవుతుందా? అది కూడా లేదనుకోండి, ఏం ప్రింట్ అవుతుంది? ఇది వస్తుంది. సో నాకు ఒకటే కావాలి సార్, ఎన్ని వద్దనుకోండి, ఏరియల్ అనేవి చేసుకోండి అంతే. చూస్తున్నారా ఎవరిబడి? నాకు వద్దు, క్యాండెరా కావాలి. చూడండి, క్యాండెరా. మీ ఇష్టం వచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఏముంది? ఫాంట్ స్టైల్ ఇస్ దేర్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాంట్ స్టైల్? ఏదో ఇటాలిక్ అని, ఆబ్లిక్యూ అని రకరకాల రెండు ఒకటే. చూస్తున్నారా ఇటాలిక్ పనిచేసిందా? ఫాంట్ స్టైల్ ఆబ్లిక్యూ పనిచేసిందా పనిచేయలేదా? ఆటోమేటిక్గా వెంటనే వచ్చేస్తాయి మీకు. ఆటోమేటిక్గా మీకు VS కోడ్ డిస్ప్లే చేస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? వెంకటేష్ రైట్. ఆబ్లిక్యూ ఫాంట్. ఇంకోటి ఏముంటుందంటే ఫాంట్ వేరియంట్. అక్కడ చూపిస్తుంది ఫాంట్ వేరియంట్. ఫాంట్ వేరియంట్ లో నాకు చిన్న స్మాల్ క్యాపిటల్స్ చూడండి. చూడండి ఎంత బాగుందో. క్యాపిటల్ లెటర్స్ కానీ చిన్నది బాగుందా? స్మాల్ క్యాపిటల్ లెటర్స్. కమాన్ థమ్స్ అప్. ఎస్, సూపర్. అండ్ ఫాంట్ వేరియంట్. ఓకే, ఫాంట్ వెయిట్ చూద్దామా? బోల్డర్ అని ఉన్నా చూడండి, బోల్డర్ థిక్గా ఉంది చూడండి. తీసేయండి ఒకసారి, తీసి చూడండి ఒకసారి, దాన్ని ప్రజెంట్ చేసి చూడండి. ఓకేనా? ఇవి కామన్ ప్రాపర్టీస్. మీకు నచ్చిన ప్రాపర్టీ ఏంటి? ఫాంట్ సైజ్ 100 పిక్సెల్స్ అన్నారు. ఓకే, అది 100 పిక్సెల్స్ వచ్చి బాగుందా? కమాన్ ఎవ్రీవన్, అది ఓకే. 100 పిక్సెల్స్ సైజ్ తగ్గించుకోండి, వద్దు అంటే మీకు. ఓకే, కమాన్ ఎవ్రీవన్, ఆల్ ద ప్రాపర్టీస్ ఓకే ఎవ్రీబడి? థ్యాంక్ యూ. సపోజ్ మనం ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మెథడ్ లో ఒకటే ట్యాగ్ డిఫరెంట్ CSS స్టైల్స్. ఎస్, సత్య డిఫరెంట్ చేసుకోవచ్చు. కమాన్, ఫాంట్ ప్రాపర్టీస్ క్లియర్ అయినా ఎవ్రీబడి? షల్ ఐ గో టు టెక్స్ట్ ప్రాపర్టీస్? Shall I go to text properties? Come on. Right. Text properties. Right. Text properties. Text properties లో ఫస్ట్ వచ్చేది ఏంటి సార్? కలర్. కలర్, రైట్. నెక్స్ట్ బై డిఫాల్ట్ డైరెక్షన్ ఏంటి? ఇంగ్లీష్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. కమాన్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. బై డిఫాల్ట్ ఇంగ్లీష్ లెఫ్ట్ టు రైట్. నేను LTR ఇచ్చాను. LTR ఇస్తే ఎలా వస్తుంది? కమాన్, LTR మీన్స్ హౌ ఇట్ ఇస్ కమింగ్? లెఫ్ట్ టు రైట్. బై డిఫాల్ట్ RTL ఇస్తున్నా, రైట్ టు లెఫ్ట్ వచ్చింది చూసారా? బై డిఫాల్ట్ LTR లెఫ్ట్ టు రైట్. ఇప్పుడు నేను ఇచ్చాను, నేను ఇచ్చిన ఏంటి? రైట్ టు లెఫ్ట్.
ఓకే, దాని ఎల్టీఆర్ చేయనా మీరు ఇవ్వకండి, అంతే ఒక నుండి ఈ పక్కన వస్తుంది మీరు చేయట్లేదండి, సరేనా? రైట్, లెటర్ స్పేసింగ్ కావాలి. లెటర్ ఐ నీడ్ స్పేసింగ్, లెటర్కి లెటర్కి మధ్య 10 పిక్సెల్ కావాలి. ఓ ఆసమ్, సూపర్. లెటర్కి లెటర్కి మధ్య 20 స్పేసెస్ కావాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్. అలా HTML మీరు చేయలేదు, ఇట్స్ వెరీ క్రిటికల్ టు HTML. అలాగే వర్డ్కి వర్డ్కి మధ్య కూడా స్పేసింగ్ వస్తుంది, ఏముందని కమాన్ వర్డ్ కావాలి, వర్డ్ స్పేసింగ్ చూడండి. వావ్, బ్యూటిఫుల్. అబ్జర్వ్ చేస్తున్నారు, అందుకని అర్థమవుతుందా ఏం చెప్తాను అనేది? కమాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కమాన్, నీరసంగా ఉన్నారు ఇన్సార్ అంతా, కమాన్. రైట్, ఎక్సలెంట్, వర్డ్ స్పేసింగ్ అయిపోయింది. ఓకేనా? నాకు టెక్స్ట్ ఇండెంటేషన్ కావాలి. ఇండెంటేషన్ అంటే స్టార్టింగ్ స్పేస్ అన్నమాట. ఇదివరకు మనము తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పారాగ్రాఫ్ రాసినప్పుడు కొత్త పారాగ్రాఫ్ రాస్తే కొంత స్పేస్ రాసేవాళ్ళు, గుర్తుంది మీకు? మీ చైల్డ్హుడ్ డేస్ మాకైతే బాగా గుర్తున్నాయి. వదలకపోతే తెలుగు మేడం అయితే 6 పారాగ్రాఫ్ స్టార్టింగ్ స్పేస్ వదలకుండా రాసావు, ఇంకా రోజు ఎలా ఉంటుందంటే సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ ఉంటుంది క్లాస్. అవునా కదా? ఇప్పుడు ఎవరున్నారు లాంగ్వేజ్ డైట్. సో టెక్స్ట్ ఇండెంటేషన్ కావాలి. టెక్స్ట్ ఇండెంటేషన్ కావాలంటే ఎలా ఉంటుందంటే, సో వెల్కమ్ టు టెక్స్ట్ ప్రాపర్టీస్ ఉంది కదా, రైట్. రైట్, ఇప్పుడు నేను టెక్స్ట్ ఇండెంటేషన్లోకి వచ్చి ఏమంటున్నాను, జస్ట్ ఐఎమ్ సేయింగ్ 100 పిక్సెల్స్ కావాలి స్టార్టింగ్. చూడండి ఎంత బాగుందా, బాగున్నా? స్టార్టింగ్ అంతా చేయండి, 50 పిక్సెల్స్ ఇస్తారా ఇవ్వండి, బాగుందా? కమాన్ 100 పిక్సెల్స్. టెక్స్ట్ అలైన్ కూడా చేయొచ్చు మీరు. టెక్స్ట్ అలైన్ ఆల్సో విల్ గివ్ జస్టిఫై. చూడండి జస్టిఫై చూడండి ఎంత బాగుంది, రెండు పక్కల ఎంత బాగుంది, నీట్ వచ్చింది. లెఫ్ట్ అండ్ రైట్ అలైన్మెంట్ చూడండి ఒకసారి, టెక్స్ట్ అలైన్ ఇస్తే. ఎస్ ఎస్, టెక్స్ట్ అలైన్. ఇక్కడ మీకు టెక్స్ట్ డెకరేషన్ ఉంటుంది. టెక్స్ట్ డెకరేషన్ లో ఓవర్ లైన్ చేయండి. చూడండి ఓవర్ లైన్, అండర్లైన్ కాదు. అండర్లైన్ వేరు, ఓవర్ లైన్ వేరు. చూస్తున్నారా? ఇది అండర్లైన్. ఇక్కడ లైన్ త్రూ అని కూడా ఉంటుంది. చూడండి లైన్ త్రూ, బాగుందా? కమాన్ కమాన్. ఎస్, డెల్టా కరెక్ట్. నాకు అర్థమైంది డెల్టా ఎందుకు తీసి అర్థమైంది డెల్టా. అప్పుడు చెప్పాను తీసేసారు, ఎందుకు తీసేసారు, దగ్గర తీసేసారు. చాలా టెక్స్ట్ తీసేసారు, సిఎస్ఎస్ లో ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి. అలాగే మీరు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అన్ని క్యాపిటల్స్ కావాలి ఎలా డిస్ప్లే చేసుకోవచ్చు మనం. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ కావాలి నాకు, చూడండి అన్ని అప్పర్ వచ్చాయి. ఇవన్నీ ఇంటర్వ్యూ చేసేస్తాం మనం, మీకు ఎక్స్టర్నల్ మార్చుకోండి రాజు. ఎక్స్టర్నల్ చేయాలంటే మీకు ఎక్స్టర్నల్ షీట్ చూపించాను కదా, ఏం చేస్తాం ఎక్స్టర్నల్ షీట్లోకి వెళ్ళి ఆల్రెడీ ఎస్టర్డే సి ఎక్స్టర్నల్ సైజ్ షీట్ ఓపెన్ చేయండి. ఎక్స్టర్నల్ సిఎస్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి అందులో రాసుకోండి సైజ్ అని, ఓకేనా? పారాగ్రాఫ్ పెట్టుకోండి, ఇక్కడ పారాగ్రాఫ్ పెట్టి అందులో రాసుకోండి. మీకు ఏ కావాలో ప్రాపర్టీస్ అందులో రాసుకోండి. ఈ ప్రాపర్టీస్ అన్ని అందులో రాసుకోండి. అర్థమవుతుందా మీకు? రాసుకున్నారు కదా? ఇక్కడ చేంజ్ చేస్తారు మీరు, తీసండి ఒక చేంజ్ చేస్తారు మీరు. ఏం పెడతారు? లింక్ ట్యాగ్ పెడతారు, పెట్టేమంటారు హెచ్ఎఫ్ అంటారు, తీసుకొచ్చి ఏమిస్తారు హై డాట్ సిఎస్ఎస్ అంటారు. చూస్తారా? హై డాట్ సిఎస్ఎస్ అంటారు. ఏం చేశారు ల్యాప్టాప్ని? హై డాట్ సిఎస్ఎస్ అంటారు. తర్వాత ఏమంటారు? రిలేషన్ ఇస్తారు, ఇస్ ఈక్వల్ టు వాట్ వీఆర్ గివింగ్, రిలేషన్ ఈక్వల్ స్టైల్ షీట్. అయిపోయింది, ఓకేనా? ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, అవుట్పుట్ ఏం మారిందా? ఇప్పుడు సిఎస్లోకి వెళ్ళండి, సిఎస్లోకి వెళ్ళి మాడిఫై చేయండి. ఇప్పుడు 100 పిక్సెల్స్ నాకు వద్దు, నాకు ఇది 50 పిక్సెల్స్ కావాలి. నాకు ఇది అప్పర్ కేసు వద్దు, లోయర్ కేసు కావాలి, ఓకేనా? రెడ్ కలర్ వద్దు, నాకు బ్లూ కావాలి, బ్లూ కూడా లైట్ కావాలి. ఎక్కడ మాడిఫై చేశారు? ఎక్స్టర్నల్ సిఎస్లో మాడిఫై చేశారు, పేజ్ వచ్చేస్తుంది చూడండి, ఆటోమేటిక్ వచ్చిందా లేదు? అర్థమైందా? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటో, ఎంత సింపుల్ సార్ అంతా. రిలేషన్ కంపల్సరీ, మళ్ళీ ప్రాక్టీస్ చేయగల ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ తోటి అందరూ చేయండి అండి. దీస్ ఆర్ ద సింపుల్ ప్రాపర్టీస్. దీస్ ఆర్ ద సింపుల్ ప్రాపర్టీస్, రైట్? సూపర్. నెక్స్ట్ వన్, అర్థమైన ప్రాపర్టీస్ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వైట్ స్పేస్ ఉంటుంది కదా, చూడండి వైట్ స్పేస్ నో ర్యాప్ అన్న, ఇది నో ర్యాప్ అన్నారా? వైట్ స్పేస్ నో ర్యాప్ అన్న కదా, ఇది కంటిన్యూస్ వెళ్ళిపోతుంది మీకు అసలు ఎక్కడ సెకండ్ లైన్ కాదు. చూడండి నో ర్యాప్ అంటే ఒకటే లైన్ అర్థం అనమాట. చూడండి ర్యాపింగ్ అవుట్ ఎక్కడ. సో ఎన్ని లైన్స్ డిస్ప్లే చేసింది? ఒక లైన్, 2 లైన్స్. నో ర్యాప్ అంటే ఇట్ విల్ డిస్ప్లే ఓన్లీ, నో ర్యాప్ అంటే ఇట్ విల్ డిస్ప్లే ఓన్లీ 1 లైన్. Come on, remaining members. Are you comfortable? Yes. ఇంకా ఉన్నాయి ఆల్మోస్ట్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లో వర్టికల్ లైన్ ఉంటుంది, చెప్పనా ఇది వర్టికల్ లైన్. సో దిస్ ఈస్ ఆల్సో సింపుల్, డిఫరెంట్ ప్రాపర్టీస్ వర్టికల్ లైన్. సో వర్టికల్ లైన్ ఐమ్ గివింగ్ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్క్రిప్ట్ ఉంది, సూపర్ రైట్. మీకు అర్థం కోసం ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను, ఏమని? ఎల్లో అని. జస్ట్ అబ్జర్వ్ దీని సింపుల్ గా బి అంటాను, బి అంటే బోల్డ్, ఓకేనా? రైట్. కిందకి వచ్చిన ఏం చేస్తానంటే HTML లోకి వచ్చిన ఏం చేస్తానంటే వెల్కమ్ టు టెక్స్ట్ ప్రాపర్టీస్ ఉంది కదా, దాన్ని ఏమన్నా ఇక్కడికి వచ్చి ఏమంటారంటే ఇక్కడ బీ చేస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ బీకి వెళ్ళి క్లోజ్ చేస్తాను, ఓకేనా? జస్ట్ మనం చూద్దాం, అది పోతే చూడండి. ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ ఉందా, సబ్ స్క్రిప్ట్ ఉందా? పైకి ఉంది, కింద మీరు చూడండి జాగ్రత్తగా. కమాన్ రైట్, పైకి ఉంది కదా, ఇచ్చుకోవచ్చు మీకు కావాలంటే. మీరు సిఎస్ఎస్ లోకి వచ్చి టెక్స్ట్ వర్టికల్ అలైన్ సూపర్ సబ్ స్క్రిప్ట్ కూడా ఉంటుంది, చూడండి సబ్ స్క్రిప్ట్ చూడండి, కింద పైకి ఉందా సబ్ స్క్రిప్ట్? వెరీ గుడ్, అర్థమవుతుందా? రైట్, వర్టికల్ అలైన్ ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్స్ పెట్టాను, ఒక అక్కడ చూడండి బాగా అవుతుంది మీకు. పైన కింద రైట్ -20 పెట్టా,
కమాన్ థమ్స్ అప్. అన్ని యూస్ చేస్తాం, మళ్ళీ కంపల్సరీ యూస్ చేస్తాం ఎవ్రీథింగ్. ఎస్, shall we go to CSS images, my dears? Right. So next we are going to images. Come on, thumbs up. Come on. Some people are saying enough. Images veldama. Right. CSS images. So images already we try చేశారు కదా. Image tag అందరికి బాగా గుర్తుంటుంది మరి. img source equal to what I'm giving, whatever you want, html5.ph. ఓకేనా? రైట్, అర్థం చేసుకోండి. విడ్త్ ఇస్తున్నాను, హైట్ ఇస్తున్నాను, బోర్డర్ ఇస్తున్నాను. రైట్. ఓకే ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ. అలాగే మనం CSS లో కూడా రాయొచ్చు. రైట్, హౌ వీఆర్ గోయింగ్ రైట్ in CSS? I'm writing, observe అదే ఇమేజ్ ని how we are giving CSS. Source I'm giving like this. Now I'm giving how style is equal to, are you getting? Border 2 pixels solid red. చూడండి ఇప్పుడు రెండు డిఫరెన్స్ ఎంత బాగుందో. ఏది అట్రాక్టివ్ ఉందో మీరే చెప్పాలి. కమాన్, మళ్ళీ దాన్ని మీకు కావాలంటే బోర్డర్, కమాన్ రేడియస్ ఓ 5 పిక్సెల్స్ ఇవ్వండి. చెప్పండి ఏది అట్రాక్టివ్ ఉంది ఇప్పుడు. CSS ఇమేజ్ అట్రాక్టివ్ ఉందా, HTML ఇమేజ్ అట్రాక్టివ్ ఉందా చెప్పండి. కమాన్ CSS ఇమేజ్, HTML ఇమేజ్. అర్థమవుతుంది HTML పవర్ మీ అందరికీ. కమాన్, పవర్ ఆఫ్ HTML, everybody clear? Power of CSS. Right. Power of HTML, power of CSS. CSS లో ఉండే పవర్ CS లో ఉంది, HTML లో లింక్స్ ఉన్నాయి. యాంకర్ ట్యాగ్స్ చెప్పండి, యాంకర్ ట్యాగ్స్ చెప్పండి. యాంకర్ ట్యాగ్స్ ఇమేజెస్ ఓకే కదా. యాంకర్ ట్యాగ్స్ వద్దాం. వాట్ ఈస్ ద యాంకర్ ట్యాగ్? కమాన్, రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. లింక్ క్లాస్ ఉంది, విజిటెడ్ క్లాస్ ఉంది, హెచ్ఓవర్ క్లాస్ ఉంది, యాక్టివ్ క్లాస్ ఉంది. ఒకవేళ హెచ్ఓవర్ చేస్తే ఏమవుతుంది? ఓకే, సింపుల్ గా చూద్దాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కమింగ్ హియర్. ఏం చెప్తాను నేను? హెచ్ఓవర్ చెప్తున్నాను. యాంకర్ లో హెచ్ఓవర్ అనేది ఉంటుందా లేదా? లేదండి, మీరు CSS అని ఇస్తే కదా ఉండాలి కదా, అంతేనా? యాంకర్ లో హెచ్ఓవర్ ఎస్ ఉంది. హెచ్ఓవర్ చేస్తే కనుక నాకు ఏం కావాలి? సంథింగ్ ఐ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ మీరు హెచ్ఓవర్ చేసిన వెంటనే నేను ఏమనుకుంటానంటే FF00 ఆ కలర్ లో మారిపోవాలి. మీరు హెచ్ఓవర్ చేసిన వెంటనే. ఓకేనా? కింద రండి బాడీలోకి. ఓకేనా? యాంకర్ హెచ్ పెట్టుకోండి, హైపోటెక్స్ట్ రిఫరెన్స్ https అని చెప్పి www.flm.com అని చెప్పేసాను. రైట్, అని ఏమంటానంటే FLM ఇండియా అన్నాను. ఓకేనా? మీరు మౌస్ ఓవర్ చేస్తే నాకు కలర్ లో మారిపోవాలి. ఓకేనా? మౌస్ ఓవర్ చేయండి. కమాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అర్థమైందా? కోడ్ చూడండి ఒకసారి. అబ్జర్వ్ ద కోడ్. చాలా ఉన్నాయి యాంకర్ ట్యాగ్లు. టుడే ఐఎమ్ సెండింగ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు యూ గైస్. కమాన్ సూపర్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ గుడ్ ఎక్స్ప్లెనేషన్ గురూజీ. థ్యాంక్ యూ రమేష్. ఎస్, మచ్ ఇన్ డెప్త్ ఆల్ దీస్ ఆర్. అండర్లైన్ రిమూవ్ చేద్దాం, నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఓకేనా? ఏమంటే సింపుల్ అండర్లైన్ నన్ను పెట్టాను. ఓకేనా? డోంట్ వరీ, రిమూవ్. రైట్, యాంకర్ ట్యాగ్స్ అర్థమైనా? కొంచెం మనకి వెళ్దామా? HTML లిస్ట్ అనేది తెలుసు కదా. 2 లింక్స్ 2 డిఫరెంట్ కలర్స్ కావాలంటే ఐడి సెలెక్ట్ రాసుకోండి, లేదా క్లాస్ సెలెక్ట్ రాసుకోండి. నరేష్ అర్థమైందా? ఐడి సెలెక్ట్ రైట్, క్లాస్ సెలెక్ట్ రైట్, నో ప్రాబ్లం. ఎక్సలెంట్. హెచ్ఓవర్ మీన్స్ హెడ్ ఓవర్. రిపీట్ కలర్స్ చేంజ్ కావాలంటే మనం జావాస్క్రిప్ట్ రాసుకోవాలి. ఓకేనా? ఎవ్రీ 2 సెకండ్స్ కలర్ మాత్రం ఉంటుంది జిగ్జాగ్. సో లిస్ట్ అయిపోయింది. HTML లిస్ట్ గుర్తున్నాయా? కమాన్ లిస్ట్ గుర్తున్నాయి. ఆల్ యూ పీపుల్ రిమెంబర్ దట్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్. రైట్, లిస్ట్ స్టైల్. Come on, what I'm giving? Type. I'm giving list style type. Simple is square I'm giving. అర్థం చేస్తున్నారా? Yes, రాయొచ్చు భాగ్యం. UL unordered list inside li. రాయని HTML కాపీ చేసి పేస్ట్ చేయండి. అది yes, సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. Come on, how it is? సేమ్ మనం ఆల్రెడీ HTML లో చేసాం, కానీ ఇదే పవర్ఫుల్ HTML కంటే. సింపుల్ గా మార్చుకోండి ఒకసారి. Come on, డిస్కన్ పెట్టండి. అవునా మహేందర్? సర్కిల్ అలా కాదు సార్, నాకు ఇష్టం వచ్చి పెట్టుకుంటానంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. స్టైల్ టైప్ డెసిమల్ కావాలి నాకు, పెట్టుకోవచ్చా? డెసిమల్, డెసిమల్ ఆల్ఫాబెట్ కావాలి, పెట్టుకోవచ్చా? నాకు లోయర్ ఆల్ఫా కావాలి, పెట్టుకోవచ్చా? లోయర్ రోమన్ కావాలి, నాకు అప్పర్ రోమన్ కావాలి. ఎంత సింపుల్ ఉన్నాయి అవన్నీ. బ్యూటిఫుల్. కమాన్, వావ్, థమ్స్ అప్. ఏది గుర్తుపెట్టుకోవాలి, ఆటోమేటిక్ వచ్చేసింది ఎవ్రీథింగ్ ఆటోమేటికల్లీ. లోయర్ రోమన్ కావాలి, నథింగ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. అన్ని కామన్ ఇక్కడ, ఎవ్రీథింగ్ వెంకటేష్. లిస్ట్ స్టైల్ పొజిషన్స్ ఉంటాయి ఇక్కడ. స్టార్ట్ లేదు, నో స్టార్టింగ్, నథింగ్. ఓకే,
రైట్. లిస్ట్ స్టైల్ పొజిషన్ కూడా ఉంటుంది మీకు ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా. లిస్ట్ స్టైల్ పొజిషన్ కూడా మనం పొజిషన్ చేసుకోవచ్చు. పొజిషన్ కూడా మీకు ఎలా ఉంటుంది, ఇన్సైడ్ అవుట్ సైడ్. సి ఇన్సైడ్ అన్నాను, మళ్ళీ అవుట్ సైడ్ పెట్టండి, కరెక్ట్ అబ్జర్వ్ చేయాలి, చిన్న చేంజ్ ఉంటుంది చూసారా. మళ్ళీ ఇన్సైడ్ పెట్టండి, మీరు పట్టుకున్నారే చూసుకోండి, ఎవరు పట్టుకున్నారు చూసారా. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దొరికిందా రైట్, టక్ మారిపోతుంది చూస్తున్నారా. రైట్ అవుట్ సైడ్, వెరీ గుడ్. డిస్టెన్స్ కరెక్ట్. అలాగే మనకి ఫ్లాగ్స్ కావాలి, ఇట్లా ఫ్లాగ్స్ ఉంటుంది తెలుసు మీకు, ఒక ఇండియా ఫ్లాగ్ అట్లా మనకి కనిపిస్తుంది, అలా కూడా పెట్టుకోవచ్చు కానీ బట్ డిజైన్ చేసుకోవాలి మనం. దాన్ని ఏమంటామంటే లిస్ట్ స్టైల్ ఇమేజ్ అంటాం. అని ఇప్పుడు నాకు ఏం ఇమేజ్ ఉందో చూస్తాను, చిన్న ఇమేజ్ డిజైన్ చేసుకోవాలి, చేంజ్ పెట్టుకోవాలి. ఉందో లేదు చూద్దాం ఇక్కడ, అన్షూర్ ఉందో లేదా, లేదు. లిస్ట్ స్టైల్ ఇమేజ్ యూఆర్ లేద్దాం, ఎందుకంటే ఇమేజ్ కదా కొంచెం స్పెషల్. అన్షూర్ ఉందా, ఉంది చూడండి ఇమేజ్ చూడండి, అదిగో చూసారా. రకరకాల ఇమేజ్ మనం డిస్ప్లే చేసుకోవచ్చు. డిపెండ్స్, ఇమేజ్ కూడా మనకి తగ్గట్టు ఉండాలి, చిన్న ఇమేజ్ పనిచేస్తాయి, పెద్ద ఇమేజ్ పనిచేయకుండా రియల్ టైం డిజైన్ చేస్తారు. రైట్, సూపర్. కమాన్ కమాన్ ఎవరీవన్. సో డిఫరెంట్ ఇమేజెస్ మీరు ట్రై చేయండి. ఇక్కడ మనం టేబుల్ ట్యాగ్ రాసుకోవచ్చు, కస్టమర్ టేబుల్ ట్యాగ్ చేశారు కదా, చేశారు లేదా. టేబుల్ చేసుకోవచ్చు మీరు, టేబుల్ టీడీ టీహెచ్ అన్ని చేసుకోవచ్చు, ఐడియా రాసుకోండి మీకు ఏం కావాలి. అన్నిటికీ ఒకటే బోర్డర్ కావాలి, బోర్డర్ చూడండి ఎంత సింపుల్ ఉంది మీకు. HTML CSS 1 పిక్సెల్ సాలిడ్ ఇచ్చేసి బ్లూ ఇచ్చాను, అయిపోయింది. దట్స్ ఇట్. చూడండి సెలెక్షన్ బాగుంది, కింద టేబుల్ వచ్చేసి బాడీలో టేబుల్ క్రియేట్ చేయండి, తీసండి నేను, అయిపోయింది. టేబుల్ ట్యాగ్లో మీ ఇష్టం ఏం రాసుకుంటాను, బాగుందా. సేమ్ అక్కడ అలాగే చేసుకోండి. కమాన్ టీఆర్, అయిపోయింది. టీఆర్లో టీహెచ్, రైట్, టీహెచ్ పెట్టేసుకోండి. టీహెచ్ రాసుకోండి, EMPID ఏం కావాలి సార్, ఎందుకంటే ఇంత సింపుల్ ఉంది చూసారా, అయిపోయింది. వెరీ సింపుల్. మళ్ళీ టీఆర్ చేసుకోండి, ఓకే టీడీ అనండి, ఓకే టీడీ కాపీ చేసి పేస్ట్ చేసుకోండి, వేసుకోండి 1001 రామా, ఎస్ దాన్ని కాపీ చేసి 10 సార్లు పేస్ట్ చేసుకోండి సార్. డేటా ఎంట్రీ ఆపరేటింగ్ కాదు కదా 10 సార్లు ఇవ్వడానికి, ఓకేనా. రైట్, రన్ ఇట్, ఎంజాయ్. ఎలా ఉంది, సూపర్. టీ బాడీ ఏం అవసరం లేదు, కమాన్ కమాన్. ఇక్కడ మనం కొలాప్స్ చేసుకోవచ్చు సింపుల్ గా. యూ వాంట్ టు కొలాప్స్, ఎనీ డౌట్ అప్ టు హియర్, అసలు ఏమైనా కన్ఫ్యూజన్ మీకు, మళ్ళీ HTML చెప్తున్నట్టు అనిపిస్తుంది, ఏం కన్ఫ్యూజన్ మీకు. ఐ థింక్ యూ విల్ ఎంజాయ్. కమాన్ ఎవ్రీబడీ, థమ్స్ అప్. చెప్పండి, బోర్ కొడుతుందా, చేస్తాను. కంటిన్యూ ఆర్ షల్ ఐ మూవ్ ఫార్వర్డ్. భార్గవి కమాన్, ఎనఫ్, కంటిన్యూ. ఎస్ వెంకటేష్, డెఫినెట్లీ. అందరూ ఎనఫ్ అన్నారు. రంజిత్ సార్ చూడండి, యా సార్, మోస్ట్ అంటే మిక్స్డ్ వస్తున్నాయి సార్, కొంత కంటిన్యూ అంటారు, ఎనఫ్ అంటున్నారు. అగైన్ సరే అప్ ఆఫ్, ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి కదా, ఒక 50 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, 50 to 55 ఎగ్జాంపుల్స్. సో మీ ఫ్రెండ్స్ కొంత ఎనఫ్ అంటున్నారు గైస్, ఓకే ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు స్క్రీన్ షేర్ చేయొచ్చు, సార్ రిజాల్వ్ చేస్తారు. లైక్ VS Code లైవ్ సర్వర్ ఇష్యూ ఉన్నారు కదా, సమ్మన్ అనంతమైన సెకండ్ లాగా మీరు మెసేజ్ చేస్తే నాకు తెలియదండి. యా మురళీకృష్ణకి మనం యాక్సెస్ ఇద్దాం సార్. ఈ క్లాస్ ఇక్కడ స్టాప్ చేద్దాము, చాలా మంది ఎనఫ్ అంటున్నారు. థ్యాంక్ యూ గైస్, హూ డజంట్ హావ్ ఎనీ డౌట్స్, బై బై, గుడ్ నైట్, థ్యాంక్ యూ. హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి, బై. ఎవరికి డౌట్స్ ఉన్నాయో జస్ట్ స్టే హియర్. మురళీకృష్ణ యా, ప్యానలిస్ట్ చేసి యాక్సెప్ట్ చేయండి. బై బై, థ్యాంక్ యూ. బ్రో ఒకసారి చూడండి, మీకు యాక్సెస్ వచ్చింది స్క్రీన్ షేర్ చేయడానికి. ఎస్ బ్రో, చూడండి మరి మైసూర్లో యాక్సెస్ తీసుకోవడం లేదు. ఓపెన్ అవ్వట్లేదు బ్రో బ్రౌజర్. లోపల అవుతుంది, లోపల రెస్పాన్స్ లేదు. లైవ్ సర్వర్ ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ చేసి చూడండి. చేసే ట్రాన్స్ఫర్ చేసి మార్నింగ్ కూడా అదే పని చేస్తాం. లేదంటే ఆ ప్రొఫైల్ సారీ ఆ ఫైల్కి రైట్ క్లిక్ చేసి కాపీ పాస్ చేసి అది ఒకసారి బ్రౌజర్లో అప్డేట్ చేసి ట్రై చేయండి. మీరు ఏమంటారు, కాపీ పాస్ చేయమంటారా? కాపీ పాస్. ఓకే బ్రో, క్రోమ్లో రన్ చేయనా? మీ క్రోమ్ కనిపించట్లేదు బ్రో, మీరు అంటే స్క్రీన్ షేర్ చేయలేదు బ్రో. ఒకసారి రీషేర్ చేయండి, అంటే స్క్రీన్ సెలెక్ట్ చేసి రీషేర్ చేయండి. థింక్ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, స్క్రీన్ ఆన్ డైరెక్ట్ మళ్ళీ రీషేర్ చేయండి బ్రో. ఇప్పుడు కనిపించింది. కనిపించినా? సో ఇప్పుడు అక్కడ ఏమైనా చేంజ్ చేసి అక్కడ సేవ్ కొట్టండి, ఇక్కడ అప్డేట్ అవుతుందో చూద్దాం. ఉంచండి పేస్ట్ ఇట్. ఇప్పుడు అక్కడ ఏమైనా అప్డేట్ చేయండి, అక్కడ కంట్రోల్ సేవ్ చేయండి, ఇక్కడ అప్డేట్ అవుతుందో చూద్దాం. కోడ్ మళ్ళీ ఏదో ఒకటి చేంజ్ చేయండి, బాడీలో ఏదో ఒకటి చేంజ్ చేయండి, బాడీలో చేంజ్ ఏదో ఒకటి మీకు చేంజ్ రిఫ్లెక్ట్ అవుతుంది లేదో చూడండి. కంట్రోల్ వేసుకోండి, బ్రౌజర్ ఓపెన్ చేయండి, రిఫ్రెష్ కొట్టద్దు. మనకి లైవ్ సర్వర్ అనేది మనం సేవ్ చేయగానే రిఫ్రెష్ అయిపోతుంది ఆటోమేటిక్గా, అది అవుతుంది లేదా. అవుతుంది సర్వీసెస్ తీసాను, సర్వీసెస్ ఇంకా అవుట్పుట్లో చూస్తాను.
సార్ ఎన్ని సొల్యూషన్ సార్ తను ఇన్‌స్టాల్ చేసినా గానీ వర్కౌట్ అవ్వట్లేదు. బ్రౌజర్ ఇష్యూనా? ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? నేను చూసే ఉంటాను. అంటే తను లైవ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేశాడు సార్. విండోస్ 11 అవును సార్, ఇంట్లో ఒక్కసారి మీరు VS Code అన్‌ఇన్‌స్టాల్ చేసేసి మొత్తం కంప్లీట్‌గా రీఇన్‌స్టాల్ చేసుకోండి. సరిపోతుంది. ఓకే సార్. దట్స్ ఇట్. ఓవర్. సార్ ఓకే. అలాగే మీరు డెస్క్‌టాప్ మీద పెట్టి ఫోల్డర్ క్రియేట్ అలా మీరు వర్క్ స్పేస్ క్రియేట్ చేయొద్దు. ఎన్ని డ్రైవ్‌లు ఉన్నాయి? సి డ్రైవ్ ఎన్ని డ్రైవ్‌లు? టూ డ్రైవ్స్ ఉన్నాయి సార్. సి డ్రైవ్‌లో పెట్టుకోండి. డి డ్రైవ్ నుంచి మీరు ఫోల్డర్ క్రియేట్ చేసి అక్కడి నుంచి తెచ్చుకోండి. ఈజీగా యాక్సెస్ అవుతుంది. ఎందుకంటే సి ఒకసారి పర్మిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడైతే ఇన్‌స్టాల్ అవుతుందో ఆ డ్రైవ్ మనకి ప్రొటెక్షన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే విజువల్ కోడ్ సీ డ్రైవ్లో డి పెట్టాలి. డ్రైవ్‌లో డెస్క్‌టాప్ మీద క్రియేట్ చేయకుండా డి డ్రైవ్‌లో వర్కింగ్ ఫోల్డర్ క్రియేట్ చేసి అక్కడి నుంచి తెచ్చుకోండి సరిపోతుంది. ఓకే సార్. అదే నేను చెప్పిన రెండు మాటలు రీఇన్‌స్టాల్ అండ్ క్రియేట్ ద వర్క్ స్పేస్ ఇన్ డి డ్రైవ్. ఓకే. ఓకే సార్. దట్స్ ఇట్. పర్మనెంట్లీ సెట్ రైట్. ఓకే సార్. అంతే సార్. అంతే బ్రో. రంజిత్ బ్రో. ఓకే. థాంక్ యూ. సార్ తన దగ్గర యాక్సెస్ తీసుకోండి. కళ్యాణ్ కూడా లైవ్ సర్వర్ అన్నాడు ఇష్యూ. వెళ్ళొద్దని చెప్పండి ఇంకా. మురళి మీరు లెఫ్ట్ అవ్వద్దు. నేను వెళ్ళొచ్చా? ఇంకా నాతో వర్కే ఉందా? జస్ట్ మూమెంట్స్. కళ్యాణ్ ప్రసాద్. కళ్యాణ్ యూ కెన్ టాక్ నౌ. మధుర్ బాబు. హలో సార్. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్. అంతే కదా. కళ్యాణ్ భయపడుతుంది. ఓకే. సరే అయితే నాకు రమ్మంటారు. అడగమంటారు. యూ కెన్ షేర్ స్క్రీన్. ఓకే. స్క్రీన్ షేర్ వస్తుందా? చూపిస్తున్నా స్క్రీన్ షేర్. ఒకసారి పోస్ట్ మీకు వచ్చింది. కళ్యాణ్ అప్డేట్ చేయాలి హోస్ట్ సార్. యా డిడ్. ఇప్పుడు చూడండి. చూపిస్తున్నాను మెసేజ్. యా అయితే ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూస్తే లైవ్ సర్వర్ ఆప్షన్ చూపించట్లేదు. ఇన్‌స్టాల్ చేశారా? ఇన్స్టాల్ చేశాను. క్లిక్ చేయండి బ్రదర్. ఇన్స్టాల్ అని ఉంది. దిస్ ఎక్స్టెన్షన్ హాస్ బీన్ డిసేబుల్డ్ బికాజ్ ది కరెంట్ వర్క్ స్పేస్ ఇస్ నాట్ ట్రస్టెడ్ అని. మీరు ట్రస్ట్ సమ్‌వాట్ లైక్ వర్క్ స్పేస్‌ని మనం స్టార్టింగ్ యూజ్ చేసినప్పుడు ట్రస్టెడ్ ఆర్ నాట్ వస్తది కదా. అక్కడ మీరు ఏమైనా నాట్ ట్రస్ట్ చేశారా? ఇది VS Code. ఆ. VS Code. వెళ్ళండి. ఎర్రర్ చూసారా? దిస్ ఎక్స్టెన్షన్ హాస్ బీన్ డిసేబుల్డ్ బికాజ్ ద కరెంట్ వర్క్ స్పేస్ ఇస్ నాట్ ట్రస్టెడ్ అని. ఓహో. అంత ఐడియా లేదు. ఇందాక ఆయన చెప్పింది సేమ్ ఆయన అవన్నీ రంజిత్. ఇందాక ఎవరు చేసాం మనకి? ఇందాక మురళియా? యెస్ సార్. అంతే సేమ్ రెండో ఒకటే. వెళ్ళండి వర్క్ స్పేస్ క్రియేట్ చేసిన అడుగుతారన్నమాట. వెళ్ళండి అన్‌ట్రస్టెడ్ కూడా డిసేబుల్ అయిపోతుంది. ఓకే సార్. ఇప్పుడు అంటే ఇది మళ్ళీ అన్ఇన్స్టాల్ చేయాలా సార్? అంతే. ఓకే. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ కొత్తగా. వర్క్ స్పేస్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ కొట్టండి. ఫస్ట్ కొట్టండి. ఓకే. ఓకే సార్. చెక్ బాక్స్ క్లిక్ చేయలేదు వచ్చింది. అంతే. ఓకే. థాంక్యూ సార్. థాంక్యూ. అంతేనా? అంతే సార్. థాంక్యూ సార్. శ్రీకాంత్ ఏంటి శ్రీకాంత్ మీ డౌట్? శ్రీకాంత్ యూ కెన్ టాక్. హలో సార్. హలో. యా. సార్ ఇది అంటే ఇప్పుడు బాడీలో డిఫరెంట్ డీటెయిల్స్ వాడి నేను రిజిస్ట్రేషన్ ఫామ్ అది క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు ఎలా అంటే ఆ బాడీకి బార్డర్ రావట్లేదు సార్. ఆ ఫామ్‌కి బార్డర్ రావట్లేదు. హలో సార్. స్క్రీన్ షేర్ చేయండి. మీకు ప్యానలిస్ట్ చేస్తాను యాక్సెప్ట్ చేయండి. చెప్పండి. చేయాలా అతనికి? యా ప్యానలిస్ట్ యాక్సెప్ట్ చేయండి. అవునా సార్. ఇప్పుడు డిక్లైన్ చేస్తున్నాను. అవునా సార్. ఓకే. 1 మినిట్ సార్. నౌ యూ కెన్ షేర్ స్క్రీన్. ఇక్కడ హలో. చెప్పండి. సార్ ఇక్కడ దీనికి బార్డర్ రావట్లేదు. యాక్చువల్లీ నేను ఫిల్ చేశాను. ఏమైంది? ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ బార్డర్ రావట్లేదు సార్ బాడీకి. వాయిస్ వినిపిస్తుంది నాకేం కలిగించట్లేదు. చెప్పండి రిజిస్ట్రేషన్ ఫామ్. రిజిస్ట్రేషన్ ఫామ్‌కి బార్డర్ రావట్లేదు సార్. ఇక్కడ ఇలా బార్డర్ కావాలి. బార్డర్ మీరు పెట్టారా? అంటే యాక్చువల్‌గా ఇక్కడ బాడీకి అప్లై చేయాలి సార్ బార్డర్ రేడియస్. బాడీకి బార్డర్ రేడియస్ రాదు. అంటే ఎలా చేయాలి సార్? అది ఇంకా చెప్పలేదు CSలో. రేపు లైవ్ రోజున వస్తది. మీరు కనుక బార్డర్ రేడియస్ కూడా ఇంకా చెప్పలేదు మీకు. యా సార్. ఓకేనా? సో అంటే కాన్సెప్ట్ రాకుండా చెప్పొచ్చు. బట్ అది మీకు పాజిటివ్ రిజల్ట్ అవుతుంది. ఓకే సార్. యాక్చువల్లీ ఐ యామ్ ట్రైయింగ్ సార్. రేపు వస్తది. రేపు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? యాక్చువల్లీ మీరు అలా పెట్టుకోవద్దు. బాడీలో మీకు బోర్డర్స్ ఉండవు. పేజ్‌కి బోర్డర్స్ ఉండవు. ఓకే. దీంట్లో పెట్టుకోండి. యా ఓకే. ఓకే. సక్సెస్ అవుతుంది. యా థాంక్స్. రైట్. ఇంకా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా గైస్? ఎవరు పెట్టట్లేదు సార్. ఐ థింక్ వి ఆర్ గుడ్ టు గో. ఎవరైనా పర్మిషన్ కూడా ఉందా? యెస్ సార్. నాలో అయితే మళ్ళీ ఆయనకి వెళ్ళిందా? ఆయన అయిపోయింది సార్. మీకు వచ్చింది కదా ఇప్పుడు? యెస్ సార్. ఓకే. థాంక్ యూ. వెళ్ళొచ్చా? యెస్ సార్. థాంక్ యూ సార్. యా.